డాక్టర్ గారు, ఆడవాళ్లలో మెనోపాజ్ లాగా మగవాళ్లలో కూడా యాండ్రోపాజ్ వస్తుందట కదా, అది తెలుసుకోవడం ఎలా? అది తెలుసుకోకపోతే వయసు వచ్చిన మగవాళ్ళు సెక్స్లో దెబ్బతింటారా? మెనోపాజ్ అనే వర్డ్ చాలామంది తెలుసు, మగవాళ్ళకి తెలుసు, ఆడవాళ్ళకి తెలుసు. ఎందుకంటే లేడీస్లో 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఈ మధ్యకాలంలో మెనోపాజ్ వచ్చి వాళ్ళు కొంతమంది అంటే మొత్తం 100 మందికి మెనోపాజ్ వచ్చినట్లేండి. మెనోపాజ్ రావాలంటే శాశ్వతంగా బహిష్లో ఆగిపోవడం. ఆ శాశ్వతంగా బహిష్లో ఆగిపోయినప్పుడు వాళ్ళల్లో రకరకాలైన శారీరక మానసిక బాధలు కలుగుతాయి. దాన్ని మెనోపాజ్ అంటారు. ఈ సాధారణంగా 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయసులో వస్తుంది. 45 నుంచి 50 సంవత్సరాల పడు. అదేవిధంగా మగవాళ్ళల్లో కూడా యాండ్రోపాజ్ అనేది వస్తుంది. అయితే ఆడవాళ్ళల్లో వచ్చినంత బాధాకరంగా ఈ యాండ్రోపాజ్ ఉండదు. ఆడవాళ్ళలో మెనోపాజ్ వచ్చినప్పుడు వాళ్ళల్లో 15% మహిళల్లో దాదాపు అందరి మహిళలకి 45-50 సంవత్సరాలు వస్తాయి కదా. వచ్చిన వాళ్ళలో ఆ వయసున ఆడవాళ్ళల్లో 15% మంది మహిళల్లో ఈ బాధ చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా ఎక్కువగా ఉంటాయి. 15%. తక్కిన 80% మంది కొద్ది గొప్ప దాంతో వస్తారు, సర్దుపోతారు. కానీ ఈ 15% మంది మాత్రం చాలా సఫర్ అవుతారు వాళ్ళు. అంచేత ఎక్కువ మందికి ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ తెలుసు మెనోపాజ్ గురించి. కానీ మగవాళ్ళల్లో ఆడవాళ్ళలో వచ్చినంత ఎక్కువ బాధాకరంగా యాండ్రోపాజ్ ఉండదు. ఆడవాళ్ళల్లో మెనోపాజ్ శాశ్వతంగా బహిష్లో అయిపోయినప్పుడు మెనోపాజ్ వచ్చినప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల అలాంటి బాధలు వస్తాయి. ఈస్ట్రోజన్ హార్మోన్. అలాగే మగవాళ్ళల్లో 40 సంవత్సరాలు దాటిన తర్వాత, ముఖ్యంగా 55-65 సంవత్సరాల మధ్య, ఆడవాళ్ళు 45 నుంచి 50 సంవత్సరాలు అయితే మగవాళ్ళు 50 నుంచి 65 సంవత్సరాల వయసులో టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువైపోయి వాళ్ళల్లో కూడా కొన్ని శారీరక బాధలు మానసిక బాధలు వస్తాయి. ఎప్పుడు ఏదో ఒక అలసట, నీరసం, దేని మీద ఆసక్తి లేకపోవడం ఇలా ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే నాకు చాలా నీరసంగా ఉంటుందండి, ఏమిటో తెలియదు. డాక్టర్ మొత్తం పరీక్ష చేస్తాడు, బ్లడ్ టెస్ట్ చేస్తాను, చేసి నీకు ఏం లేదయ్యా, అన్నీ మామూలుగా ఉన్నాయి, శుభ్రం తిను రెస్ట్గా ఉండు, కాస్త తగ్గిపోతాయి అంటారు. ఏదో బీకామ్స్ బిల్ రాస్తారు, ఏదో రాస్తారు, పోమంటారు. కానీ ఆ బాధలు రావడానికి కారణం మాత్రం వాళ్ళల్లో యాండ్రోపాజ్. యాండ్రో అంటే టెస్టోస్టెరాన్, పాజ్ అంటే ఇక వాళ్ళకి ఈ పిల్లలు పుట్టే అవకాశం చాలా తగ్గిపోతుంది. ఆడవాళ్ళు మెనోపాజ్ పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోతుంది కదా. ఆరోగ్య మగవాళ్ళల్లో కూడా యాండ్రోపాజ్ వచ్చిన తర్వాత ఫెర్టిలిటీ పవర్ బాగా తగ్గిపోతుంది. వాళ్ళ వీర్యంలో వీర్యకణాలు బాగా తగ్గిపోతాయి. టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోగానే వాళ్ళల్లో యాండ్రో అంటే టెస్టోస్టిరోన్ తగ్గిపోయింది. దానివల్ల పాజ్ ఫెర్టిలిటీ పవర్ తగ్గిపోవడం. పాజ్ అనేది ఫెర్టిలిటీ లేకపోవడం. ఫెర్టిలిటీ తగ్గిపోవడం అంటే ఇంక పిల్లలు పుట్టే అవకాశం. దేనివల్ల టెస్టోస్టిరోన్ హార్మోన్ తగ్గిపోయింది కనుక దానివల్ల వీర్యకణాలు తగినంత ఉత్పత్తి కావు. అంచేత దాన్ని యాండ్రోపాజ్ అంటాం, యాండ్రోపాజ్ అని. అయితే లేడీస్లోనేమో చాలా శారీరక బాధలు మానసిక ఎక్కువగా ఉంటాయి, మగవాళ్ళు కూడా ఉంటాయి. ఎలా అంటే మగవాళ్ళల్లో అవి ఉన్నప్పుడు యాండ్రోపాజ్ ఇచ్చిన వాళ్ళ మగవాళ్ళల్లో వాళ్ళకి చాలా చిరాక, కోపం, ఊరికే కోపం వచ్చేస్తుంటుంది, ఇరిటబిలిటీ. ఆ వయసులో మీరు చూడండి, మగవాళ్ళు కొంతమందికి 55-65 సంవత్సరాల వయసులో, లేదా 70 ఏళ్ళ వయసులో వాళ్ళకి ఒక రకమైన ఇరిటబిలిటీ, చిరాకు, మూడ్ స్వింగ్స్. కొంతసేపు మంచి హుషారుగా ఉంటారు, కొంతసేపు ఏమో డల్గా ఉంటారు. మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. అయితే చాలా కొద్దిపాటిగా ఉంటాయి కనుక చాలా గుర్తించు. కొంతమందిలోనే ఎక్కువ ఉంటాయి, కొద్ది మందిలో ఎక్కువగా ఉంటాయి. అవి ఎంతమంది మనం స్పష్టంగా చెప్పలేము, కానీ పర్సంటేజ్ ఒక్కోసారి ఎక్కువ ఉంటాయి. కానీ అకారణంగా వచ్చేటి మార్పులు మాత్రం యాండ్రోపాజ్ వల్ల అని గుర్తించాలి. అలాగే కండరాలు క్షీణిస్తాయండి. యాండ్రోపాజ్ వచ్చిన వాళ్ళకి, ఆడవాళ్ళు మెనోపాజ్ ఈస్ట్రోజన్ రాబట్టి, ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోబట్టి మెనోపాజ్ వచ్చింది. మగవాళ్ళు టెస్టోస్టెరాన్ తగ్గిపోయింది కనుక కండరాలు క్షీణిస్తాయి. కండరాలు క్షీణించడం కల్లా వాళ్ళకి ఇక ఏదైనా గట్టి పని చేయాలంటే ఓపిక లేనట్లు అవుతుంది.
నాకు ఓపిక లేదు అంటుంటారు. గట్టి పని చేయలేరు, బరువులు ఎత్తలేరు. అంటే ఏంటి, ఎప్పుడైతే టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయిందో కండరాలు బలహీనం అవుతాయి, కండరాల్లో శక్తి తగ్గిపోతుంది, గట్టి పని చేయలేకపోతారు. అంచేత ఆ స్ట్రెంగ్త్ పోతుంది. అలాగే కొంత మగవాడికి ఆడవాళ్ళ రొమ్ములు కాస్త పెరుగుతాయి, కొవ్వు చేరుతుంది. ఆ నింపుల్స్ దగ్గర కొవ్వు చేరుతుంది, కొద్ది వృక్షోదాలు ఆడవాళ్ళ వృక్షోదాలు దగ్గర కొద్ది కొవ్వు చేరుతుంది అక్కడ. దీనికి ఏమంటారు, గైనకోమేస్టియా అంటారు. అంటే యాండ్రోపాజ్ లక్షణాలు ఎలా ఉంటాయని అడిగారు కనుక అది చెప్తున్నాను. ఒకటి, వాళ్ళకి మూడ్ స్వింగ్స్ ఉండడం. రెండో, ఇరిటబిలిటీ ఎక్కువడం, కండరాలు క్షీణించడం, గట్టి పని చేయడం ఓపిక లేకపోవడం, అలాగే రొమ్ములు కాస్త పెరిగినట్లు ఉండడం, అలాగే ఇక వాళ్ళకి ఇక ఎనర్జీ తగ్గిపోతుంది, ఓపిక ఉండదు. తర్వాత పని చేయాలని ఉత్సాహం కూడా ఉండదు, డల్నెస్ వచ్చేస్తుంది, ఏ పని చేయాలని కూర్చుంటారంతే. మామూలుగా అంతమంది గెంతులు వేసేవాళ్ళు దేనికి ఆసక్తి ఉండదు. మామూలుగా పిల్లలకి ఉత్సాహం ఉండాలి. ఆ ఉత్సాహం ఉండదు వాళ్ళకి. అబ్బా ఓపిక లేలే, ఇప్పుడు వద్దులే అంటారు. ఇప్పుడు వద్దులే, ఎక్కడికి వెళ్దామంటే వద్దులే, నాకు ఓపిక లేదు. అంతమంది ఇక వెళ్దామంటే రయ్యని పెరిగేటేవాళ్ళు ఇప్పుడు ఓపిక లేదులే అంటారు. ఎందుకని ఎంతూజియాజం తగ్గిపోతుంది అన్నమాట. అలాగే నిద్ర సరిగ్గా పట్టదు వాళ్ళకి, రాత్రి నిద్ర సరిగ్గా పట్టకుండా ఉంటుంది. అలాగే ఇక వాళ్ళది ఏంటంటే ఏదో డల్గా ఉన్నట్లు ఉంటుంది, ఎప్పుడు డల్గా ఉంటుంది. ఇంకోటి మతిమరుపు ఎక్కువైపోతుంది వీళ్ళల్లో. మతిమరుపు వస్తుంది, చాలా విషయం గుర్తురావు, చాలా దగ్గర అంతవరకు ఎంతో బాగా తెలిసిన విషయం కూడా గుర్తు రాకుండా ఉంటాయి, మెమరీ లాస్ వస్తుంది. ఇంకా సెక్స్ విషయం చెప్పనవసరం లేదు. యాండ్రప్ వచ్చాక అంగస్తంభాలు అంత స్ట్రాంగ్గా ఉండవు, కొంతమందికి ఉంటాయి. నేను చెప్తాక ఆడవాళ్ళలో మెనోపాజ్ లాగా మగవాళ్ళు అంత ఎక్కువ ఉండదని చెప్తా కదా. అంతే, కొంతమంది మగవాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చి కూడా సెక్స్ పవర్ బాగానే ఉంటుంది, అందరికి కాదు. ఎందుకు తగ్గినది యాండ్రోపేజ్ కారణం. యాండ్రోపేజ్ ఎందుకని, టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయింది కనుక. టెస్టోస్టెరాన్ హార్మోనే పుంసత్వానికి మూలము అని గుర్తుంచుకోండి. మగతనానికి మూలం, పుంసత్వం తగ్గుతుంది. అలాగే పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గిపోతుంది. సెక్స్ పాల్గొచ్చు, కొంతమంది 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూడా సెక్స్ పాల్గొంటారు. పాల్గొన్నంత మాత్రాన అంత తేలిగ్గా గర్భం రాదు. ఎందుకంటే వీళ్ళలో వీరికణాలు బాగా తగ్గిపోతాయి. పైగా వీరికణంలో ఉండాల్సిన ఆ మొటిలిటీ అంటాం, అవి ఉండదు. ఎస్థీనియా, వాటి స్ట్రెంగ్త్ లేకడైపోతుంది. అంచేత ఇన్ఫెర్టిలిటీ, సంతానం కలిగే శక్తి కూడా అంత ఉండదు. వీరికణ ఉంటాయి పేరుకి, కానీ గర్భధారణకు కావాల్సిన స్టామినా ఆ వీరికణాల్లో ఉండదు. ఇవన్నీ కూడా ఈ యాండ్రోపాజ్ యొక్క లక్షణాలు. అదే యాండ్రోపాజ్ అనేది దేనివల్ల వచ్చింది, టెస్టోస్టెరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల. అయితే ఏమిటి, ఈ యాండ్రోపాజ్ బాధలు లేకుండా చేసుకోలేమా? యాండ్రోపాజ్ లేకుండా చేయాలంటే చేసుకోవచ్చు. ఎలా చేసుకుంటాము, మళ్ళీ మామూలే కదా. ఎప్పుడైతే ఆరోగ్యం బాగుండాలంటే ఆరోగ్య సూత్రాలు ఏంటి, మంచి ఆహారం తీసుకోవాలి. ఒకటి, పళ్ళు, పాలు, గుడ్లు, మాంసం, మంచి ఆహారం తీసుకోవాలి. రెండోది, చక్కగా వాడు వ్యాయామం చేయాలి. వ్యాయామం అనేది మొత్తం ఇవి ఆరోగ్య సూత్రాలండి. అన్నిట్లకి మనిషి ఆరోగ్యంగా ఉండాలన్నా, లేకపోతే యాండ్రోపాజ్ నుంచి చక్కగా రాకుండా జాగ్రత్తపడాలన్నా, మెనోపాజ్ విషయంలో బాధలు ఎక్కువ లేకుండా ఉండాలన్నా, దేనికైనా సరే ఆరోగ్య సూత్రాలు, పంచసూత్రాలు ఉన్నాయి, గోల్డెన్ ప్రిన్సిపల్స్. ఒకటి మంచి ఆహారం, తర్వాత వ్యాయామం, ఎక్సర్సైజ్ రోజు కనీసం గంట సేపు శారీరక వ్యాయామం చేయాలి. అది నడక కావచ్చు, ఈత కావచ్చు, సైక్లింగ్ కావచ్చు, రన్నింగ్ కావచ్చు, ఏదైనా జిమ్ కావచ్చు, వ్యాయామం తప్పకుండా చేయాలి. మూడోది, మంచి అలవాట్లు ఉండాలి. స్మోకింగు, డ్రింకింగు, పాన్ పరాగు, జర్దా, గుట్కా ఇలాంటివన్నిటికీ దూరంగా ఉండాలి. మంచి ఆరోగ్య సూత్రాలు, ఇవన్నీ చెడ్డ అలవాట్లు ఉండకూడదు. తర్వాత నిద్ర, రోజు కనీసం 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలి. మానసిక ప్రశాంతత, ఈ 5 బంగారు సూత్రాలు. ఈ బంగారు సూత్రాలు ఆరోగ్యంగా ఉండడానికి ఇవే బంగారు సూత్రాలు. యాండ్రోపాజ్ వచ్చినప్పుడు కూడా, ఆండ్రోపాజ్ వచ్చినా కూడా మనిషి చక్కగా సెక్స్లో పాల్గొనడానికి సామర్థ్యం కలిగి ఉండడానికి ఇది. అయితే ఈ ఒక్క సూత్రాలతో పాటు చేసిన ఎక్సర్సైజ్ చేసేది ఎట్లా టెస్టోస్టెరాన్ కొద్ది పెరుగుతుంది. లేదంటే అప్పుడు టెస్టోస్టెరాన్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటాం. డాక్టర్ సలహా పైన టెస్టోస్టెరాన్ హార్మోన్ తీసుకుంటే
ఆ వీక్నెస్ తగ్గుతుంది, సెక్స్ పవర్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, డల్నెస్ తగ్గుతుంది, హుషారుగా ఉంటాడు. డల్నెస్ తగ్గుతుంది కదా, హుషారు ఉంటే ఎంతజాజం వస్తుంది. ఈ మనిషి హుషారు లేకపోవడానికి, ఉత్సాహం లేకపోవడానికి, ఏం పని చేయాలనిపించడానికి, ఇరిటేషన్ ఉండడానికి, శక్తి లేదనిపించడానికి అన్నింటి కాలం అన్నింటికి మూల కాలం ఏంటి? యాండ్రోపాత్. టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇచ్చాము, ఇవన్నీ పోయి మామూలైపోతారు, మళ్ళీ హుషారుగా తయారవుతారు. అంచేత ఎప్పుడైనా మనిషి ఇలా ఉన్నట్టే డాక్టర్ దెబ్బకి సాధారణంగా 45 ఏళ్ళని చూసుకోవచ్చు. 45 నుంచి 75 సంవత్సరాల మధ్య వయసులో ఏ మగాడైనా సరే అకారణంగా డల్గా తయారయ్యి శక్తి లేట్లు అనిపించి ఓపిక లేట్లు అనుకుంటే మాత్రం యాండ్రోపాజ్ అని అనుకుని డాక్టర్కి చూపించుకుని టెస్టులు చేయించుకుని, కొంతమందికి షుగర్ ఉండొచ్చు, దానివల్ల తగ్గచ్చు, కొన్ని బీపీ ఉండొచ్చు, దాని కొన్ని గుండె జబ్బు ఉండొచ్చు, అవన్నీ వేరే క్యాన్సర్లు అనుకుంటూ ఉండొచ్చు. వ్యాధులు లేకుండా మనిషి డల్గా ఉండి, నీరసంగా ఉండి, నిస్తేజంగా ఉండి, హుషారు లేకుండా ఉంటే మాత్రం, వ్యాధులు లేకుండా ఉంటే మాత్రం యాండ్రోపాజ్ అని అనుకోవడానికి అవకాశం ఉంది. అదే డాక్టర్ చూపించారంగా చేయండి, ఆరోగ్య సూత్రాలు పాటించండి, శుభ్రంగా ఉంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.